తెనాలి శివారు కటేవరం సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో తెనాలి చెంచుపేటకు చెందిన యార్లగడ్డ హనుమంతరావు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి నుండి నందివేలుకు వెళ్లే మార్గంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ దాటిన తర్వాత కట్టెవరం సమీపంలో 4 లైన్ల ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోటార్ బైకు అదుపు తప్పి కింద పడ్డ వ్యక్తిపై నుండి లారీ దూసుకు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు చెంచుపేట యూనిహోమ్స్ అపార్ట్మెంట్లో ఏ బ్లాక్లో నివసించే యార్లగడ్డ హనుమంతరావుగా గుర్తించారు. 73 ఏళ్ల హనుమంతరావు సివిల్ సప్లైస్ విభాగంలో ఉద్యోగం చేసి కొన్నేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందగా 2 పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. యూనిహోమ్స్లో ఒంటరిగా ఉంటున్న హనుమంతరావు ఇటీవలే కొత్త బైకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం పని మీద కట్టెరం వైపు వెళ్లి తిరిగి తెనాలి వస్తుండగా అక్కడ రహదారి మొత్తం గుంతలు పడి ఉండటంతో బైకు అదుపు తప్పి పడిపోయాడు. ఇదే సమయంలో వెనక నుండి వస్తున్న లారీ అతడి తల మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పటికీ లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న స్థానికులు ప్రమాదాన్ని చూసి బైక్ సైడ్ బాక్స్లో ఉన్న సెల్ ఫోన్ నుండి అందులో ఉన్న ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న తాలూకా ఎస్ఐ ప్రతాప్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు మార్చురీకి తరలించారు.